నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఒక వార్ జరుగుతుంది. ప్రధానంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. ఇండస్ట్రీని ఏపీలో అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కావచ్చు, షూటింగ్లు కావచ్చు, అలాగే స్టూడియోలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో నిర్మించండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఒక పిలుపునైతే ఇచ్చారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన సినిమా అయినటువంటి హరిహర వీరమల్లు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆయన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్ అంటే మల్టీప్లెక్స్లు, ఐమాక్స్లు కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బంద్ చేస్తున్నామంటూ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించిన యాజమాన్యం ఒక పిలుపునిచ్చింది. ప్రధానంగా యాజమాన్యాలు అంటే థియేటర్లకు సంబంధించిన యాజమాన్యాలకి, అలాగే ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్లకి దానికి సంబంధించిన మధ్య ఒక వివాదం జరుగుతుందంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే దీన్ని మాత్రము పవన్ కళ్యాణ్ సినిమా ఆపడానికి, పవన్ కళ్యాణ్ సినిమా మీద కుట్ర చేస్తున్నారంటూ కూడా కొంత వర్గం మీడియా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. కొంతమంది వర్గం మీడియా కూడా దీని మీద ఆరోపణలు చేస్తూ వచ్చింది. కావాలని పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుని డ్యామేజ్ చేయాలని చెప్పేసి, ఆ సినిమాకి నష్టం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి, అలా చేయాలని చెప్పేసి కొంతమంది కుట్రపూరితంగా, కక్షపూరితంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నామని చెప్పేసి దాన్ని జనసేన పార్టీ దగ్గరికి వెళ్తాము, దానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ రియాక్ట్ అవ్వటము, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతూ వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఆ నలుగురు అంటూ కూడా ఇండస్ట్రీ మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ నలుగురు ఉన్నారు, ఆ నలుగురే థియేటర్లకు సంబంధించిన వ్యవహారానికి కావచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ కనుసన్నల్లోనే ఈ థియేటర్లన్నీ కూడా నలుస్తున్నాయంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతూ వచ్చింది. ఆ నలుగురిలో మేము లేము అంటూ కూడా ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గీతా ఆర్ట్స్కి సంబంధించి అల్లు అరవింద్ కూడా నాకు థియేటర్లే లేవు, నాకున్నది 10-15 థియేటర్లు, ఆ 10-15 థియేటర్లు కూడా నేను లీజుకి ఇచ్చేసి నడిపిస్తున్నానని చెప్పేసి ఆయన క్లారిటీ వచ్చారు. ఆ తర్వాత దిల్ రాజు సైతం కూడా ఆయన బయటకు వచ్చేసి నాకు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి తెలంగాణలో ఒక 30, ఆంధ్రప్రదేశ్లో ఒక 20, రెండు కలిపితే 50కి మించే థియేటర్లు లేవు. సో కాబట్టి నేను ఎలా ఒక సినిమాని ఆపడానికో లేదంటే ఒక సినిమా మీద కుట్ర చేయడానికి ఎలా చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు జరగాల్సి వచ్చింది? నిజంగానే థియేటర్లకు సంబంధించిన వ్యవహారము నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి మధ్య జరగాల్సినటువంటి అంశం కదా. దీని మీద మధ్యలో ఎందుకు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఆయన సినిమా ఆపేందుకు కుట్ర జరుగుతుంది కాబట్టి, ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి దీని మీద ఒక చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాను. ఇది కూడా గత ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలకి, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలకి జరిగినటువంటి ఒక పోలికను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద వివాదం జరుగుతూ వచ్చింది. టికెట్ రేట్లకు సంబంధించి కావచ్చు, థియేటర్ల యాజమాన్యాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు నష్టపోతున్న విధానానికి సంబంధించి ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చి టికెట్ రేట్ల పెంపులో కావచ్చు, పెద్ద సినిమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పర్సంటేజ్ షూటింగ్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోని వ్యతిరేకిస్తూ అందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రధానంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. అసలు మేము డబ్బులు పెట్టి, మేము సినిమాలు తీసి, మేము ప్రభుత్వానికి ట్యాక్స్ ఇస్తున్నప్పుడు మీరు మా దాంట్లో ఎందుకు వేలబట్టాల్సి వస్తుంది? అసలు మీరు మా దాంట్లో ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తుంది? అసలు మీకు మాకు సంబంధం ఏంటి? సినిమా అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ, ఆ ప్రైవేట్ ఎంటిటీకి సంబంధించిన అంశంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చాలా పెద్ద ఎత్తున అరుపులతో, గేకలతో గగ్గోలు పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితిని కూడా మనం అందరం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఇలాంటి అంశానికి సంబంధించి థియేటర్స్, ప్రొడ్యూసర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉంది, ఇది ప్రైవేట్ ఎంటిటీ కదా, ప్రైవేట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ కదా, సినిమా అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే చెప్పారో, మరి ఇలాంటి ప్రైవేట్కి సంబంధించిన ఒక అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే మాటలు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ మీద కావాలని చెప్పేసి కక్షపూరితం చేస్తున్నారు, లేదంటే కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి అప్పుడు ప్రభుత్వాన్ని దూషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రభుత్వం అలాంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే అప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి ఎలాగైనా మాట్లాడచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమన్నా కూడా సమర్థనీయం, ఏమన్నా కూడా చర్చించే పరిస్థితి అయితే వస్తుంది. ఇక్కడ ఇంకొక అంశం మనం చూడాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించే తీరు ఎక్కడా కూడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్కి ఒక విధంగా ఇండస్ట్రీ మొత్తం భయపడుతుంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీ అన్నీ కూడా అవి తప్పని తెలిసినా కూడా వాటిని సమర్థిస్తూ వస్తున్నాయి. ఆయన చేసిందే కరెక్ట్,
కరెక్ట్, ఆయన చేసిన దాంట్లో తప్పేముందంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. అయితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాన్ని ఒకటి ప్రతిపాదించారు కదా, ఇలాంటి విషయాలకు సంబంధించి ముందుకు తీసుకొచ్చారు కదా. థియేటర్లకు సంబంధించి కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఎవరూ కూడా నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఎవరైనా సరే ఒక ఇష్యూకి సంబంధించి లాభం పొందే విధంగా ఉండాలి, కానీ ఒకరికొకళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చినప్పుడు అప్పుడు అంతా వ్యతిరేకించినటువంటి ఇండస్ట్రీ, అప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి అంశాలని మాట్లాడుతూ ఇండస్ట్రీని తప్పుదోవ పట్టే విధంగా, ఇండస్ట్రీని చివాట్లు పెట్టే విధంగా, ఇండస్ట్రీ మీద సీరియస్ అయ్యే విధంగా మాట్లాడుతూ వచ్చినా కూడా ఎందుకు ఎవరు సరిగా స్పందించట్లేదు, ఎందుకు ఎవరు దీన్ని ఖండించట్లేదు? ఎందుకంటే ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అయితే కోపం, అలానే కనిపిస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం చూస్తూ ఉంటే. సో ఈ పరిణామాలు, ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు కొంత వర్గానికి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద వ్యక్తులు ఎవరున్నారో పక్కన పెట్టేస్తే కొంతమంది వ్యక్తులు మాత్రము ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి నయంగా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలు కొంతవరకు అటు డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, అటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు కావచ్చు, అలాగే థియేటర్లకు సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా కొంత ఊరట లభిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా ఇండస్ట్రీ మెరుగుపరుస్తుంది, ఇంకా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి ఎక్కువ సహకారం అందుతుందని చెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా రివర్స్ బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఇస్తానన్నటువంటి స్థలాలను కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు కూటమి సర్కార్గా కూడా మనం చూసుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి విశాఖకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్లో మేము అక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి ల్యాండ్స్ ఇస్తాము, మీరు అక్కడ వచ్చి ఉండటానికి ల్యాండ్స్ ఇస్తాము, హీరోలకి ల్యాండ్స్ ఇస్తాము, ప్రొడ్యూసర్లకి ల్యాండ్స్ ఇస్తాము, మీరు అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయండి. హైదరాబాద్ మాదిరిగా ఒక ఫిలిం సిటీని ఎలా అయితే మీరు డెవలప్ చేస్తూ వచ్చారో ఇక్కడ కూడా వైజాగ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీని ఇచ్చారు, ఒక ఆశనిచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్నా సరే ఎందుకు కూటమి ప్రభుత్వం నుంచి అలాంటి కాల్ రాలేదు? ఎందుకు కూటమి ప్రభుత్వం మేము ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ స్టూడియోలు కట్టండి, ఇక్కడ నిర్మాణాలు చేపట్టండి, ఇక్కడ షూటింగ్లు చేయండి అని చెప్పేసి ఎందుకు కాల్ ఇవ్వట్లేదు? అంటే ఇక్కడ నమ్మకం లేకుండా పోయింది, ప్రభుత్వానికి సంబంధించి ఆ నమ్మకం లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా వాడుకోవచ్చు, ఎవరి మీదైనా ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు, ఎవరి మీదైనా ఎలాంటి ఆరోపణలైనా చేయొచ్చు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాటిని అమలు చేయాలన్నా, అలాంటి వాటి మీద ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా ఇవ్వాలన్నా కూడా చేసే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ అధికారం పోతేనో లేదంటే రాజకీయ పరంగా ఏమైనా కావాల్సి వస్తేనో మాట్లాడే సిచ్యువేషన్స్ వస్తే మాత్రమే అప్పుడు అధికారం గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు గతంలో చేసినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు చేసినటువంటి ప్రభుత్వ తీరుకి సంబంధించి కంపారిజన్స్ చేసుకొని చూసుకున్నప్పుడు ఒక విధంగా ఆ ప్రభుత్వమే బెటర్గా అనిపించేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి అంశాలను కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.